ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప బట్టి మనమంతా ఆదివారపు సంఘ కొడుకులో సంఘంగా కూడుకొని మరి ఒక గొప్ప అంశాన్ని, అతి ప్రాముఖ్యమైన సంగతిని పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకునే, ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు ఎవరు? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు ఎవరు? ప్రవక్తలు, అపోస్తలులు, పరిశుద్ధాత్మ దేవుడు ఆనాటి ప్రజల్ని తొందర పెట్టినట్టుగా మనం బైబిల్లో చదువుకుంటాం. అయితే మనం దేవుని మాటలు వినబడుతున్నప్పుడు వినబడుతున్న మాటలు మనము గ్రహించుకొని మన హృదయంలో భద్రపరచుకోవడం మనము నేర్చుకోవాలి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 47, 48 వచనాలు చదువుతూ ఆలోచిస్తాం దేవుని వల్లారా. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 47, 48. ఏలైనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు ఆజ్ఞాపించెను అంట. ఎవరంటున్నారంటే పౌలు గారు, బర్నబా గారు, వాళ్ళు ఏమంటున్నారంటే భూదిగంతముల వరకు అంటే భూమి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈ 4 దిక్కులుగా భూమి ఉన్నప్పుడు ఈ భూమి మీద ఆరిన నేల మీద మనుషుడు నివాసం చేసుకుని ఉంటున్నాడు. అలా ఎక్కడైతే మనిషి నివాసం చేసుకుని ఉంటున్నాడో ఆరిన నేల మీద ఉన్న మనిషి ఒక్క ప్రాంతంలో లేడు, ఒక్క ఊర్లో లేడు. ఖండాలుగా, దేశాలుగా, రాష్ట్రాలుగా, జిల్లాలుగా, మండలాలుగా విడిపోయి బ్రతుకుతున్నాడు. అలాంటి వారందరి దగ్గరికి వాక్యం వెళ్ళాలి. అలా వాక్యం వెళ్ళడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గరికి పంపించాడు. అదే అంటున్నాడు ఇక్కడ పౌలు గారు, అదే అంటున్నారు. ఏలైనగా భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు, భూదిగంతలు 4 దిక్కుల్లో ఉన్న ప్రజలకి రక్షణ కావాలి, వాళ్ళు రక్షింపబడాలి. కనుక రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించెను అన్నారు వీళ్ళు. ఎవరు? పౌలు గారు, బర్నబా గారు. అనగానే అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. ఏముందని వాళ్ళంత గొప్ప మాట? భూదిగంతముల వరకు మన రక్షణార్థంగా అన్యజనులకు మన వెలుగుగా ఉంచాడనగా ఎందుకంత సంతోషపడిపోతున్నారు అన్యజనులు? ఎందుకంత సంతోషం కలిగింది? బాగా ఆలోచించాలి మనం. ఏమున్నదల్లో అంత సంతోషం కలగడానికి అన్యజనుల మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. అంటే ఎవరైతే మనసు పెట్టి దేవుని మాటను గ్రహిస్తారో ఇమీడియట్గా సక్ చేసేస్తారు, ఇమ్మీడియట్గా తీసేసుకుంటారు. కొంతమంది ఎంత విన్నా మారరు, కొంతమంది వినగానే వాళ్ళ మనసులోకి వెళ్ళిపోతుంది. కొంతమంది విన్న వాక్యాన్ని వజ్రంలాగా భావిస్తారు, కొంతమంది ఎంత విన్నా మారరు. ఇక్కడ వీళ్ళు ఆ మాట వినగానే సంతోషించిరి అంటే వీళ్ళు ఎవరనుకుంటున్నారు? వీళ్ళు అర్హత సంపాదించిన వాళ్ళు, వీళ్ళు అర్హత సంపాదించిన వాళ్ళు, వీళ్ళు సెలెక్టెడ్ పీపుల్.
వీళ్ళు పరలోకానికి సెలెక్టెడ్ పీపుల్. అంటే పరలోకం ఎవరు వెళ్ళాలి అనేది నిర్ణయం జరిగిపోయింది రికార్డెడ్గా దేవుని దగ్గర. అర్థమవుతుందండి? అలా రికార్డెడ్గా నిర్ణయింపబడిన వాళ్ళని వీళ్ళు కనుకని ఎప్పుడైతే వీళ్ళు వచ్చి మాటలు అన్నారో ఇమీడియట్గా సంతోషిస్తున్నారు. అందుకే ఎవరైతే మనసు పెట్టి దేవుని వాక్యాన్ని వింటారో వాళ్ళు గ్రహిస్తారో, ఎవరైతే గ్రహిస్తారో ఇమీడియట్గా వాళ్ళ వాక్యాన్ని బట్టి ఆనందిస్తారో, సంతోషిస్తారు. ఎవరైతే వాక్యాన్ని అందరూ వింటారు, అందరూ వస్తారు, అందరూ వింటారు, కానీ అందరూ గ్రహించరు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి అంటే దేవుడే అందరినీ పుట్టించాడు, అందరినీ దేవునే కన్నాడు, కానీ అందరి పరలోకము వెళ్ళరు. ఎవరైతే జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయో వాళ్ళ పేర్లు వాళ్ళు మాత్రమే పరలోకం వెళుతారు. ఇక్కడ వీళ్ళు ఈ అన్యజనులట ఇమీడియట్గా సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. వీళ్ళంతా ఎవరట? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వాళ్ళు, అర్హత సంపాదించిన వాళ్ళు, జీవగ్రంథంలో పేరు రాయించుకున్న వాళ్ళు వీళ్ళంతా. కానీ వాళ్ళ పక్కనే కొంతమంది ఉన్నారు. చూడండి, వాళ్ళ పక్కనే కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు, యోధులు. వీళ్ళు వాస్తవానికి లోకములో అందరికంటే ముందుగా యెహోవా అనే దేవుడని ఎరిగిన వాళ్ళు. మొదటగా దేవుని తెలుసుకున్న వాళ్ళు, ధర్మశాస్త్రము పొందుకున్న వాళ్ళు, ఎన్నో మేలులు పొందుకున్న వాళ్ళు. కానీ వాళ్ళు ఎలా దుర్మార్గులుగా మారిపోయారంటే వాళ్ళ పక్కనే ఉన్నాడు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్యజనులేమో సంతోషించి దేవుని వాక్యాన్ని మహిమపరిస్తే వీళ్ళేం చేస్తున్నారట? కంటిన్యూ చేయమ్మా. కానీ యోధులు ప్రభు వాక్యము ప్రదేశం అంతటా వ్యాపించను, కానీ యోధులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులు రేపి పౌలునకు బర్నబాకు హింస కలగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. ఎవరండి వీళ్ళు? యోధులు, ఇశ్రాయేలు. వాస్తవానికి దేవుణ్ణి తెలుసుకునేది మొదటగా వీళ్ళే, కానీ దుర్మార్గులుగా మారిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారట? పౌలు బర్నబ గారు చెబుతున్న రక్షణ సువార్తకు ఆటంకము కలిగిస్తూ వాళ్ళకి హింస కలగజేస్తున్నారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు ఈ యోధులు ఎలాంటి వాళ్ళు, ఈ ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళంటే, మనము కొన్నిసార్లు ఎవరినైనా బయట కొంతమంది ప్రయాణానికి వెళ్తూ ఉంటారు, మన బంధువులు, మనకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు ఎవరైనా వేరే దేశాలకు కానీ వేరే ప్రాంతాలకు వెళుతున్నప్పుడు మనము వాళ్ళని సెండ్ ఆఫ్ చేయడానికి వెళ్తాం. రైల్వే స్టేషన్కి కానీ, ఎయిర్పోర్ట్కి కానీ, బస్ స్టేషన్కి కానీ కొంతమందిని మనం సెండ్ ఆఫ్ చేయడానికి వెళుతాం మనం. కానీ మనం వెళ్ళము. మనం ఎందుకు వెళ్ళాము? పంపించడానికి వెళ్ళాము. కొంతమంది చూడండి, ఎయిర్పోర్ట్లో మనం అక్కడ గమనిస్తే కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ప్రయాణం వెళ్ళే ముందు, ప్రయాణము మరి ప్రారంభించే ముందు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళు వెళ్ళేది పక్కన అమీర్పేట కాదు, పక్కన బేగంపేట కాదు, వేరే దేశానికి వెళుతారు. ఎప్పుడు వస్తారు కనుక వాళ్ళు ఏడ్చుకుంటూ వెళుతారు. అలాంటి వాళ్ళని ఎంతో మందిని పంపించడానికి కొంతమంది వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళు వెళ్ళరు. వీళ్ళు ఎందుకు వెళ్ళారు? ఎక్కించడానికి వెళ్ళారు. ఎక్కించడానికి వెళ్ళారు కానీ వీళ్ళు ఎక్కరు. ఇక యూదులు ఇలాంటి వాళ్ళు అన్నమాట. ఈ యూదులు, ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళంటే ఎక్కించడానికి వెళ్ళే వాళ్ళు తప్ప ఎక్కే వాళ్ళు కాదు దేవుని వాళ్ళరా. అందుకే వీళ్ళని ఏమనొచ్చు అంటే, చూడండి, ఎగ్జామ్ పెట్టినప్పుడు ప్రభుత్వాలు 60, 70, 80 మార్కుల్లో కూడా పాస్ అవుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఎలాగుందంటే ర్యాంకుల పంటట. ఏం పంట? ర్యాంకుల పంట. 600కి 580 వచ్చిన బాధపడిపోతున్నారు. అర్థమవుతుందా అండి? 600 మార్కులకు 580 వచ్చినా తక్కువేనట. అంటే ఇప్పుడు చదువుకి విలువ లేదండి, చదువుకి విలువ లేదు. నా చిన్నగున్నప్పుడు 250 వచ్చినా కానీ సర్టిఫికెట్ పట్టుకుని ఊరంతా తిరిగే కాలం అది. కానీ ఇప్పుడు 580 వచ్చినా కానీ అది తక్కువనేనట, ర్యాంకుల పంట. కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఫెయిల్ అయ్యారనుకోండి, 34 మార్కుల్లో కూడా ఫెయిలే కదా.
34 మార్కులు వచ్చిన ఫెయిలే, 2 మార్కులు వచ్చిన ఫెయిలే, ఇద్దరు ఫెయిలే కదా. ఇక అలాంటి వాళ్ళు వీళ్ళు ఈదులు ఎలాంటి వాళ్ళు అంటే 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన బ్యాచ్ అనమాట వీళ్ళు. వీళ్ళు ఎక్కించడానికి వెళ్తారు కానీ వీళ్ళు ఎక్కరు. అందుకే దేవుని వలన ఎవరైతే నిత్య జీవమునకు నిర్ణయింపబడ్డారో అన్ని జనులు దేవుని వాక్యం విని వాక్యాన్ని మహిమపరిచారంటే, ఎందుకు అంత సంతోషించారంటే వాళ్ళంతా జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉన్నాయి, పరలోకానికి నిర్ణయింపబడిన వాళ్ళు. అందుకే ఇంకొక మాట మనం చూస్తే దేవుని వలన లూకాసు వార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు చూస్తే, లూకాసు వార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని, చూడండి, ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారే దేవుడు న్యాయవంతులను ఒప్పుకునేది కానీ పరిసయ్యులను ధర్మశాస్త్ర బోధకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఎంత దురదృష్టవంతులు చూడండి వీళ్ళు. బాప్తిజం అనేది దేవుని సంకల్పం. అది వాస్తవానికి ఆదమమ్మలు తప్పు చేయగానే దేవుడు పరలోకము తలపేసేసుకున్నాడు. కానీ తర్వాత మనసు కరిగించుకుని యేసుక్రీస్తు ద్వారా రక్షణ సంకల్పించి బాప్తిజం ద్వారా మళ్ళా రక్షణ ఇవ్వాలని దేవుడు ఆలోచించి ఆ బాప్తిజం అనేది ఇక్కడ లోకంలో ప్రవేశపెడితే వీళ్ళు ఎవరట? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులట. వాళ్ళు ఏమనుకున్నారంటే, మాకెందుకు ఈ బాప్తిజము, మేము గొప్ప వాళ్ళము, మాకు ధర్మశాస్త్రం తెలుసు, మాకు సున్నతి ఉన్నది, దేవుడు అలాగే మనం ఉంటే మాకు ముందే చెప్పడా, ఈయన ఇచ్చే బాప్తిజం మాకెందుకు అనుకున్నారు. కానీ అది ఏంటంటని దేవుని సంకల్పం. అది బాప్తిజం అనేది దేవుని సంకల్పము, రక్షణ. ఈరోజు అలాంటి రక్షణ పొందుకున్న మనము చాలా సంతోషపడాలి. అలాగే ఆ రక్షణను చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి దేవుని వల్ల. ఎందుకంటే ఆ గిఫ్ట్, ఆ భాగ్యము, ఆ రక్షణ మనము కాపాడుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని సంకల్పమైన యేసుక్రీస్తు ద్వారా మళ్ళా రక్షించాలని బాప్తిజం ద్వారా ఆ సంకల్పాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారట? తృణీకరిస్తున్నారు, నిరాకరిస్తున్నారట. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు. వీళ్ళు 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇలాంటి పరిస్థితులు ఉంటారు. అక్కడ దాకా వస్తారు కానీ పరలోకం వెళ్ళరు దేవుని వాళ్ళరా. ఎందుకంటే ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదో వాళ్ళు మాత్రమే పరలోకం వెళుతారు. ఆ జీవ గ్రంథము కోసం అందులో పేర్లు ఉండడానికి ఒక పౌలు తనకున్నదంతా పెంటగా భావించి బతికారండి. అర్థమవుతుందండి? దావీదు గారైతే కళ్ళ నీళ్ళ పడ్డాడు, దేవుని కళ్ళ నీళ్ళ. ప్రవక్తలు, అపోస్తులు ఎంతో మంది త్యాగం చేశారు. ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు ఇంత త్యాగం చేసింది? ఆ జీవగ్రంథంలో పేరు ఉండాలి, ఆ పరలోకం వెళ్ళాలని ఒక పట్టుదలతో భూమి మీద బతికిన నాళ్ళు వాళ్ళు త్యాగనులుగానే బతికారు, భక్తి శ్రద్ధలతో బతికారు దేవుని వల్ల. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని సంకల్పమైన బాప్తిజాన్ని నిరాకరించి ఎంత దురదృష్టవంతులు చూడండి. అక్కడ దాకా వచ్చి కలదనుకుంటున్నారు వీళ్ళు. అక్కడ దాకా వచ్చి కళ్ళదనుకుంటున్న దురదృష్టవంతులు వీళ్ళు. అంటే 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాడు ఎంత బాధపడతాడండి? వాస్తవానికి 35 మార్కులు ఫెయిల్ కదా 100కి. 34 మార్కులు వచ్చినప్పుడు ఎంత బాధపడిపోతాడు? ఒక నెలంతా మనసు బాలేక సరిగ్గా తినక ఉంటాడు కదా. కానీ అదే 2 మార్కులు వచ్చిన వాడు పెద్దగా పట్టించుకోడు. ఎలా ఫెయిల్ అయిపోయినా అనుకుంటాడు, ముందే ఫెయిల్ అయిపోయాడు. 34 వచ్చిన వాడు చాలా బాధపడినట్టుగా ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళు 34 మార్కుల దాకా వచ్చారు కానీ ఫెయిల్ అయిపోయారు. వీళ్ళు ఫెయిల్ అయిపోయారు.
అంటే దేవుని వల్లరా చాలా మంది దేవుని దగ్గరికి వస్తారు, సంఘాలకు వస్తారు, ప్రార్థనలకు వస్తారు, కానీ మధ్యలోనే జారిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎవరు జారిపోతారు, ఎందుకు జారిపోతారు అని మన బైబిల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఎవరైతే నిత్య జీవనకు నిర్ణయింపబడిన వాళ్ళే నిలబడతారు. గుర్తుపెట్టుకోవాలి, మనము మనుషులుగా మనిషి రీతిగా మనం ఆలోచిస్తున్నాం, కానీ బైబిల్లో దేవుడు ముందుగానే చెప్పేశాడు. ఎవరైనా బాప్తిసం తీసుకుంటున్నా దేవుని తెలుసు. ఎందుకంటే నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వాళ్ళ లిస్టు దేవుని దగ్గర ఉన్నది, రికార్డెడ్గా. అంటే ఆయన భవిష్యత్తు జ్ఞాని కనుక అందరూ రావాలని సంకల్పించిన అందరు రాదు కదా, చెప్పిన మాట వినరు కదా. అందుకే మనము చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నా కానీ దేవుడు నువ్వు బాప్తిసం తీసుకున్నా నువ్వు రావురా అని ఆయనకు తెలుసు, కానీ మనకు తెలియదు కదా. అలాగే రక్షణ పొందిన మనము మన రక్షణని గట్టిగా కాపాడుకోవాలి. దేవుని వల్ల చాలా గట్టిగా కాపాడుకోవాలి. అదే చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. వాక్యం వినబడుతుందా? ఆ వాక్యాన్ని వింటున్నావా? హృదయంలో భద్రపరచుకోవడం నేర్చుకో. ఆ వాక్యానికి లోబడి జీవించడం నేర్చుకో. ఎందుకంటే మనకిచ్చిన ఈ వాక్యము కంటే గొప్పది ఈ లోకంలో ఏమీ లేదండి. వాక్యము కంటే గొప్పది ఈ లోకంలో ఏదీ లేదు. వాక్యమే మనకు ప్రధానమైనది కనుక ఏమంటున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు కూడా నీ కిరీటము, ఆ జీవ కిరీటము, ఆ మహిమ కిరీటము ఎవడు కూడా లాక్కోకుండా నువ్వు గట్టిగా పట్టుకో. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులు, ఎన్నో సంగతులు ప్రతి ఆదివారం వింటా ఉన్నాం కదా. వినిన సంగతులు అన్ని కూడా ఇక్కడనే మొదలుపెట్టిపోక అవి మనతోనే రావాలి, మన హృదయంలో ఉండాలి. కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. విడిచిపెడితే కొట్టుకొని పోతామని అర్థమవుతుంది కదా. విన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాడు? మనం పడిపోకుండా ఉండడానికి, లోకములో కొట్టుకొని పోకుండా ఉండడానికి. లోకములో దుష్టుడు పనిచేస్తున్నాడు కదా. అందుకే వినిన సంగతులు ఏదైతే బైబిల్లోంచి దేవుడు మాట్లాడుతున్నాడో ఈ సంగతులన్నీ కూడా విడిచిపెడితే కొట్టుకుని పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వినిన సంగతులు గట్టిగా పట్టుకోవాలి. మనం ఒకసారి పరలోక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులు వెనుకడుగు వేయడానికి వీల్లేదు. అర్థమవుతుందండి? గట్టిగా పట్టుకోవాలి. ఎలాగైనా నా ప్రభుతో పాటు నేను పరలోకం వెళ్ళానని ఒక పట్టుదలతో మనం ముందుకెళ్తూ ఉండాలి. అందుకే అంటున్నాడు పౌలు గారు ఇక్కడ హెబ్రీ సంఘానికి రాస్తూ, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. హెబ్రీ పత్రిక 4:14. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఏంటంట? మనకి ధైర్యం చెప్తున్నాడు. మనకు ఎవరున్నారండి? ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కనుక మనము ఒప్పుకుని దానిని గట్టిగా పట్టుకుని. ఏమని ఒప్పుకున్నావు? బాప్తిసంలో కష్టమైన, నష్టమైన, శ్రమలని ఏదైనా ప్రభువు నీ కోసం బతుకుతాను, నీకోసం జీవిస్తాను, నీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తానని మనం ఒప్పుకున్నాం కదా. దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. ఎందుకంటే మనకెవరున్నారు? మన ప్రధాన యాజకుడు, ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనం అవేరిపడవలసిన అవసరం లేదు. ఆ ప్రధాన యాజకుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ మనమేం చేయాలంటే గట్టిగా పట్టుకో. రక్షణ మనము కాపాడుకోవాలి. ఆ గొప్ప గిఫ్ట్ మనము కాపాడుకోవాలి. అప్పుడే మనము దేవుడున్న లోకానికి చేరే అవకాశం ఉంటుంది దేవుని వలన. అందుకే చూడండి, ఇంకొక ఆయనను చూద్దాం, ఇంకొక దురదృష్టవంతుని చూద్దాము. మార్కు సువార్త 12వ అధ్యాయము.
32 నుంచి 34 వరకు. మార్కు సువార్త 12వ అధ్యాయం 34 నుండి 36 వరకు. అతడు వివేకంగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి. మార్కు సువార్త 12వ అధ్యాయం 32 నుంచి 34 వరకు అమ్మా. ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి. ఏం చెప్పాడు అంత బాగుగా? చూడండి, ఎవరంటే విశ్వాసి కాదు ఈయన, శాస్త్రిన ఆయన. ఆయన ధర్మశాస్త్రం బోధించేవాడు. ఆ శాస్త్రి బాగా చెప్పావు బోధకుడు అంటే అంత బాగా ఏం చెప్పాడో పైనుంచి మాట్లాడుతున్నాడు. 28 నుంచి శాస్త్రంలో కూడా వచ్చి వారు తర్కించడం విని ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చిన గ్రహించి ఏమంటున్నాడో, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడుగుతున్నాడు. అన్ని ప్రధానమే, ఆజ్ఞలన్నీ ప్రధానమే. దాంట్లో ప్రధానమైంది ఏందో ఈయనకు తెలియదా? ఆయన బోధకుడు కదా, శాస్త్రి కదా. అయినా కానీ ఏమంటున్నాడంటే, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైంది ఏంటో టిక్కుబెట్టు ప్రభు అంటున్నాడు. అన్ని ప్రధానమే. కొన్నిసార్లు మొదటి నుంచి చదవకుండా ఉన్న స్టూడెంట్ ఏం చేస్తారండి, మొదటి నుంచి చదవని వాళ్ళు, పాఠాలు విన్నా చదవని, హోంవర్కులు చేయను, ఎప్పటికి ఎగ్జామ్స్ వస్తాయో వాళ్ళు భయపడిపోతారు. అమ్మో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో, మేము ఏం రాస్తామో ఏమవుతుందో భయముతో వాళ్ళు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్లు తీసుకొని వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ టీచర్ గారు ముఖ్యమైనవి టిక్కి పెట్టండి, ఇంపార్టెంట్వి టిక్కి పెట్టండి అడుగుతారు. టెక్స్ట్ బుక్ అంతా ఇంపార్టెంటే. ఎవరైతే మొదటి నుంచి చదువుకున్నారో వాళ్ళు టీచర్ అడగరు. కానీ మొదటి నుంచి చదవక ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం భయపడి వెళ్ళే వాళ్ళే టిక్కి పెట్టమని అడుగుతారు. అలాగే వీణ కూడా, ఈ శాస్త్రి కూడా ఏమంటున్నాడో, 10 ఆజ్ఞలు ప్రధానమైనవి, వాటిలో ప్రధానమైన ఏంటో టిక్కి పెట్టమని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు వారు చెప్తున్నారు చూడండి. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభుని ప్రేమింపు అన్నది ప్రధానమైన. దానికి నచ్చిపోయింది. ఎందుకు? ఆయన యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదనేవాడు ఆయన. అర్థమవుతుంది ఏమి విన్నారా? ఈ రోజు కూడా యెహోవా సాక్షులు అనేవాళ్ళు యేసుక్రీస్తును దేవునిగా ఒప్పుకునే వాళ్ళు. చాలా మంది యేసుక్రీస్తు దేవుడు అవుతుందని వాళ్ళు కూడా తిరుగుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి మనం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దేవుడే, ఆయన కుమారుడైన దేవుడు, వాక్యమైన దేవుడు. కానీ ఈ శాస్త్రి ఆయన ఏం నేర్చుకున్నాడు, ఏం తెలుసుకున్నాడు? యెహోవా దేవుడు ఎదురు కనబడుతున్న దేవుడు కాదు అన్నట్టుగా అలాంటి భావముతో ఎప్పుడైతే ప్రభు వారు చెప్పారు ఆయన సంతోషం కలిగింది. ఎందుకంటే ఆయన నమ్మిందే చెప్తున్నాడు కదా, తల్లి గురించి చెప్తున్నాడు, నేను దేవుని చెప్పడం లేదు కదా అక్కడ. కాబట్టి అప్పుడు రెండవది, నీవు నిన్ను నీ పొరుగువాని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞ, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పగా, ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి. ఎందుకంటే నేను ఏదనుకుంటావు అదే చెప్పావు అన్నట్టు ఆయన ఫీలింగ్. బాగా చెప్పావు, నువ్వు బాగా చెప్పావు. ఎందుకంటే యెహోవా దేవుడిగా చెప్తున్నావు, నువ్వు దేవుడిగా చెప్పుకున్నది కాబట్టి బాగుగా చెప్పావు అనగానే ప్రభువారు మాట్లాడుతున్నారు చూడండి. ఇంకా ఏం చేస్తున్నాడు ఆయన అంటే బోధ చేస్తున్నాడు, ప్రభువారికి బోధ చేస్తున్నాడు చూడండి. ఇంకా శాస్త్రి మాట్లాడుతున్నాడు ఏమని? ఆ శాస్త్రి బోధ కూడా బాగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియో, ఆయన తప్ప వేరొకడు లేడని నువ్వు చెప్పిన మాట సత్యమే. ఎందుకంటే అలాగే నమ్ముతున్నాడు కాబట్టి అదే మాటలు ప్రభువారు చెప్పేవారికల్లా ఆయన గొప్పగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయో, ఒకడు తన్ను వల్ల తన పొరుగువాని ప్రేమించుటయో సర్వాంగ హోమముల కంటెను బలుల కంటెను అధికమని ఆయనతో ప్రసంగం చేస్తున్నాడు ఆయన శాస్త్రి. అప్పుడు ప్రభువాను మాట్లాడుతున్నాడు చూడండి 34వ వచనం. అతడు వివేకమున ఉత్తరం ఇచ్చిన యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. అంటే ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం? నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అంటే దేవుని రాజ్యమునకు దూరముగా లేవు, అలాగని దేవుని రాజ్యంలో కూడా లేవు. 34 మార్కుల బ్యాచ్ అన్నమాట ఇది. 34 మార్కుల బ్యాచ్ ఇది.
యేసుప్రభు అనగానే ఆయన మురిసిపోతున్నాడు, కానీ వాస్తవానికి ప్రభువారు చెప్పింది నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని రాజ్యమునకు దూరంగా లేవు, అలాగని దేవుని రాజ్యంలో కూడా లేవు. అర్థమవుతుందండి? 34 మార్కులు ఎక్కువ మార్కు వచ్చి 34 వచ్చిన ఫెయిల్ అయినట్టే. 2 మార్కులు తక్కువ మార్కులు వచ్చి మరి ఫెయిల్ అయినట్టే కదా, అంతే కదండి. నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి 34 వచ్చాయి అంటే పాసా కాదు కదా, ఫెయిల్ కదా. అలాంటి వాడు అన్నమాట ఈయన. అలాంటి వాడు శాస్త్రిగా ఉన్నాడు, బోధకుడుగా ఉన్నాడు, కానీ యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించే పరిస్థితులు ఆయన లేడు. దేవుని కుమారుడుగా దేవుడు అంగీకరించే పరిస్థితులు లేడు కనుక ఆయన గురించి ప్రభువారు చెప్పిన మాట నీవు దేవుని రాజ్యము దూరంగా లేవని అతనితో చెప్పెను. దేవుని రాజ్యానికి దూరంగా లేడు, అలాగని దేవుని రాజ్యంలో కూడా లేడు. ఇలాంటి వారే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉంటారు. అక్కడ దాకా వచ్చి తప్పిపోతారు, అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన రక్షణ మనము కాపాడుకుంటూ ఉండాలి. అందుకే చూడండి, ఎవరైతే 34 మార్కులు 34.5 వచ్చిన ఫెయిలే కదా, 35కి 34.5 వచ్చిన ఫెయిలే. అలాంటి 34.5 వచ్చిన వాళ్ళు తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఎలాగ ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలాగ ఉంటుంది ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చూస్తే ఎవరు వీళ్ళు? 34 మార్కులు వచ్చిన వాళ్ళు, 34 మార్కులు వచ్చిన వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడండి. సామెత గ్రంథము 5వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. అయ్యో ఉపదేశం నేను ఎట్లా ఎప్పుడు తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఎలాగుంటుంది. అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపుని నేను ఎట్టు తునీకరించాను. చూడండి, హృదయ గద్దింపు మాటను దేవుని మాట్లాడినప్పుడట తునీకరించాడట. నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదే, నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుసు మూలుగుచూ నుందువు. ఇదండి 34 మార్కులు వచ్చి ఫెయిలైన వాళ్ళ పరిస్థితి. ఆ యూదులు ఇశ్రాయేలు పరిస్థితి ఇది. కానీ అన్ని జనులు ఏం చేశారు? ఇమ్మీడియట్ గా దేవుని వాక్యాన్ని సంతోషముతో అంగీకరించి వాక్యాన్ని బట్టి దేవుని మహిమపరిచారు, సంతోషించారు. ఎవరు వీళ్ళు? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు. అర్థమున్నది ఏం వల్లరా? ఎవరైతే నిత్య జీవం నిర్ణయింపబడిన వారి లిస్టులో ఉంటారో, ఆ జీవ గ్రంథంలో పేరు ఉంటుందో వాళ్ళకి వాక్యం వినగానే గ్రహించేస్తారు, వాక్యం వినగానే సంతోషపడిపోతారు, వాక్యం వినగానే దానికి లోబడిపోతారు. అర్థమవుతుందండి? అందుకే చూడండి, హిమాలయ పర్వతాల్లో ఆ మంచు కొండల్లో ఉండే వాళ్ళ తిండి వేరు, వాళ్ళ బట్టలు వేరు. అవునా కదా? వాళ్ళ తిండి వేరుంటుంది, వాళ్ళ బట్టలు వేరుంటుంది, వాళ్ళ వాతావరణం వేరుంటుంది. ఎడారిలో బతుకుచున్న వాళ్ళ జీవితం వేరుంటుంది, వాళ్ళ బట్టలు తిండి వేరుంటుంది. అవునా కదా? అలాగే నిత్య జీవం నిర్ణయింపబడిన వాళ్ళు వేరేలాగా ఉంటారు. వాళ్ళు మధ్యలో జారిపోయే వాళ్ళగా ఉండరు, నిలబడిపోతారు. అందుకే దేవుని వల్లరా పౌలు గారు ఎందుకు పెంటగా భావించాడో తెలుసా అండి? పౌలు గారట తనకున్నదంతా పెంటగా భావించాడంటే ఎందుకు భావించాను ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు మనం జాగ్రత్తగా చదివితే, ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలి అంటే నా ప్రభుతో పాటు నేను లేచి, నా ప్రభు లేచినట్టుగా లేచి నేను పరలోకం వెళ్ళాలని పట్టుదలతో ఉన్నాడు ఆయన. అందుకే ఏమంటారు? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు
పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము కలవాడనై ఆయన పునరుత్థాన బలమును యేసు పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలువాడ యేసుక్రీస్తు శ్రమలో పాలువాడనగు నిమిత్తము ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొనుచున్నాను నేను దాన్ని పెంటతో భావిస్తున్నాను. ఎందుకు? ఎలాగైనా నేను మృతుల నుండి లేవాలి, నా ప్రభువుతో పండిన పరలోకం వెళ్ళాలనే త్యాగమూర్తులండి వీళ్ళంతా. జీవగ్రంథంలో పేర్లున్న వాళ్ళు వీళ్ళు, నిత్య జీవనకు నిర్ణయింపబడిన వాళ్ళు ఇలాగుంటారు, నిలబడిపోతారు వాళ్ళు. ఒక్కసారి వచ్చారంటే వెనుకడికి వేసే వాళ్ళు జీవగ్రంథంలో పేర్లు లేని వాళ్ళే. ఒకవేళ నీ పేరు నిర్ణయింపబడితే ఆ రికార్డుగా ఉంటే ఖచ్చితంగా నిలబడిపోతాం మనం. ఖచ్చితంగా ఎన్ని కష్టనిష్ఠురాలైనా నిలబడిపోతామండి. అందుకే ఒక మాట మనం చూస్తే చివరిగా అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 27 నుంచి 34 వరకు చూస్తే దేవుని వల్లారా, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 27 నుంచి 34 వరకు. అంతలో చెరసాల నాయకుడు, ఇది సందర్భం మనకు తెలుసు కదా, పౌలు శీలను చెరసాలలో వేయిస్తారు. కాళ్ళకు బొండలు బిగించి చెరసాలలో వేయించినప్పుడు అర్ధరాత్రి ఆ చెరసాలలో ఉన్న ఆ గోడలు కూలిపోతాయి. భూకంపం వచ్చి అర్ధరాత్రి భూకంపం వచ్చి గోడలన్నీ కూలిపోయినప్పుడు వాస్తవానికి ఏం జరుగుతుంది? ఇప్పుడు మనమున్న లోకంలో ఇమీడియట్గా ఖైదీలంతా పారిపోతారు, అవునా కదా? ఎప్పుడు అవకాశం దొరుకుతుందో పారిపోదామని చూస్తారు. కానీ వీళ్ళెంత నీతిమంతులో చూడండి, పౌలు శిల ఎంత గొప్ప వాళ్ళు, ఎంత నీతిమంతులో చూడండి. చెరసాల గోడలు కూలిపోయిన భూకంపం ద్వారా వాళ్ళు అలాగే ఉన్నారు చెరసాలలో. అప్పుడు జరుగుతున్న సందర్భం. అయితే ఈయనేమనుకున్నాడు? చెరసాల నాయకుడు, వాళ్ళందరికీ నాయకుడు ఉంటాడు కదా, జైలర్ అంటాం కదా. ఆయన ఏమనుకున్నాడు? ఎలాగైనా తెల్లారి రాజు వచ్చేస్తాడు, వీళ్ళు పారిపోవడం చూస్తాడు, నన్ను చంపేస్తారు. అప్పుడున్న రూల్ అదే. అప్పుడు రూల్స్ బ్రేక్ చేస్తే చంపేయడమే రోమా ప్రభుత్వం ఉన్న రూలు. ఆయన ఏమనుకున్నాడు? తెల్లారి ఎలాగైనా రాజుగారు వస్తారు, వీళ్ళంతా పారిపోతారు, ఖచ్చితంగా నన్ను చంపేస్తారు అనుకుని ఏం చేయబోతున్నాడు? అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండడు చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకోబోతున్నాడు. ఎందుకంటే తెల్లారైనా రాజుగారు వచ్చిన తర్వాత నాకు పడే శిక్ష అదే కనుక, ఎందుకు వీళ్ళంతా పారిపోయి ఉంటారు కాబట్టి నేను చంపుకుంటానని తను కత్తి దూసుకొని చంపుకోబోతున్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నారు, ఏమని? నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమంతా ఇక్కడనే ఉన్నాము. బిగ్గరగా చెప్పారట. చూడండి, బిగ్గరగా ఏం చెప్పాడు జైలర్ గారు? మీరు ఏం హాని చేసుకోండి, మేమంతా ఎక్కడికి పోలేదు, ఇక్కడనే ఉన్నామనగానే ఆయన ఎలాంటి ఆలోచన పలిపోయాడంటే, ఈ పౌలు గారు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు కాకపోతే ఇంత గొప్ప అవకాశం వచ్చినా వాళ్ళు పారిపోకుండా ఉన్నారని ఆలోచనలో పడిపోయాడు అనమాట. అక్కడ అతను దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలునకు శీలకు సాగిలపడి వారిని వెలుగులకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి? చూడండి, వాళ్ళు కొన్నిసార్లు మన జీవితంలో వస్తున్న శ్రమలను బట్టి కూడా దేవునికి మహిమ రావాలి. గుర్తుపెట్టుకోండి, మనకు వస్తున్న శ్రమలను బట్టి కూడా దేవునికి మహిమ రావాలి. ఇక్కడ వీళ్ళకి వచ్చిన శ్రమన కాదా? మరి దేవుని సేవకులు జైల్లో ఉంటే దేవుడు ఊరుకుంటాడా? బయటికి తీసుకొస్తుండే కదా. కానీ అందులో ఉన్నప్పుడు వాళ్ళ రాత్రి అంతా స్తుతించి పాటలు పాడుతున్నప్పుడు నమ్మకంగా భూకంపం వచ్చి జైలు గోడలన్నీ కూలిపోయినా పారిపోకుండా ఉండడాన్ని బట్టి ఏమొచ్చింది? దేవునికి మహిమ వచ్చింది. శ్రమల్లో దేవునికి మహిమ తెస్తున్నారు. కానీ ఎప్పుడైతే శ్రమల్లోనూ నిలబడి దేవునికి మహిమ తీసుకొస్తామో తర్వాత దేవుని కార్యం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి మీరు, దేవుని కార్యం జరిగే వరకు మనం ఆగమక్కడ.
శ్రమ రాగానే మనము ఆగమాగమైపోతూ ఉంటాం, వెనకడికి వేస్తాం. మనకి శ్రమ వచ్చింది అంటే ఖచ్చితంగా శ్రమను బట్టి మనం నమ్మకంగా నిలబడి దేవుని మహిమపరుస్తున్నప్పుడు తర్వాత ఇమీడియట్గా దేవుని కార్యం జరుగుతుంది. జరిగింది ఇమీడియట్గా. జైలు గోడలన్నీ కూలిపోయాయి, వాళ్ళు బయటకు వచ్చేసారు. అప్పుడు జరుగుతున్న సందర్భము, అయ్యలాన రక్షణ పొందకు నేనేం చేయవలెను, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము చెప్పి దేవుని వాక్యం బోధించిని. రాత్రి ఆ గడియ అదే సమయంలో, తెల్లారలా కూడా కాదు. కొన్నిసార్లు సంఘాల్లో జరుగుతుంది, బాప్సం తీసుకోకుండా సంఘాలకు వస్తూ ఉంటారు. ఏమయ్యా బాప్సం తీసుకో, ఏమమ్మా బాప్సం తీసుకో అంటే, డిసెంబర్కి తీసుకుంటాను, మరి ఈస్టర్కి తీసుకుంటాను, జనవరి 1st తీసుకుంటాను, కరోనా లాంటివి వచ్చినప్పుడు తీసుకుంటాను అనే వాళ్ళు ఉంటారు. కానీ ఇలా అలా అదే ఎదురు చూడలేదు జైలరు. అలా కరోనా రావాలని ఎదురు చూడలేదు ఆయన. ఎందుకు? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వాడు గనక, ఆ కుటుంబం నిర్ణయింపబడింది గనక ఇమీడియట్ గా ఆ రాత్రి అర్ధరాత్రి వాక్యమిని వాళ్ళంతా రక్షణ పొందుతున్నారు. చూడండి, బాప్సం తీసుకుని రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్సము పొందిరి. ఎందుకు అర్ధరాత్రి జరిగిందంటే, వాక్యం వినబడగానే ఇమీడియట్ గా గ్రహించే వాళ్ళు, ఇమీడియట్ గా వాక్యాన్ని గౌరవించే వాళ్ళు, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వాళ్ళు. ఈయన అదే చేస్తున్నాడు. జైలరీ కుటుంబం అంతా అర్ధరాత్రి వాక్యము, వాళ్ళు వాక్యం చెప్పే పరిస్థితుల వాళ్ళు ఉన్నారండి. పౌలు శీల గారు ఎలా ఉన్నారో అలా పరిస్థితి చూడండి. అలాంటి పరిస్థితులు కూడా దేవునికి మహిమ. వాళ్ళు దెబ్బలు తిని ఉన్నారు, కాళ్ళకు బొండలేశారు, నిలబడి ఉన్నారు. అయినా కానీ ఆ సందర్భంలో అక్కడిని ఇమీడియట్గా ఆ రాత్రి వాక్యం చెప్పి వాళ్ళు రక్షించే విధంగా వాళ్ళు పనిచేశారు అంటే ఆలోచించండి దేవుని వల్ల. అంటే మనము కూడా సత్యం కోసం పరిగెత్తే విధంగా ఉండాలి. సత్య సంబంధమైన సంఘములో మనము ఉన్నప్పుడు, దేవుడు ఉంచినప్పుడు మనము కాపాడుకోవాలి, కాపాడుకోవాలి. ఎందుకంటే దుష్టుడు ఏం చేస్తాడంటే, ఎలాగైనా పక్కదారి పట్టించడానికి మరి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ఎవరైతే నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళు పోరు దేవుని వాళ్ళారా, వాళ్ళు పోరండి, నిలబడిపోతారు. వాళ్ళు ఖచ్చితంగా ఎంత కష్టమైన నిష్ఠురకమైన అలాగే కొనసాగుతారు. ఎందుకు? వాళ్ళు ఎప్పటికీ రికార్డుగా నిర్ణయింపబడిన వాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు న్యాయవంతుడు. దేవుడు అందరి పిల్లలు దేవుడే కన్నాడు. అందరి పనులకు రావాలని ఆయన సంకల్పించాడు. కానీ అందరూ వస్తారండి? అందరూ వింటారా? అందరూ పట్టించుకుంటారా? పట్టించుకోరు కదా. ప్రభువారన్న మాట అదే కదా. ప్రభువారని చెప్పిన మన లూకాసు వార్త 13వ అధ్యాయము 23-24 వచనాలు చూస్తే, లూకాసు వార్త 13వ అధ్యాయము 23-24 వచనాలు. ఒక్కడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందినా నీ బోధ. ఆయనకు అర్థమైపోయింది అనమాట. ప్రభువారి బోధ అంతా విన్న తర్వాత ఆయనకి ఏమర్థమైంది? రక్షణ పొందువారు కొద్ది మంది అని ఆయనకు అర్థమైపోయి, ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందినా అని యేసుని అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారందరూ కారని మీతో చెప్పుచున్నాను. సంఘములో ప్రారంభం నుంచి నా దగ్గరికి ఎంతో మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రారంభంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, తీసుకొచ్చిన వాళ్ళు లేని వచ్చిన వాళ్ళు, ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చూడండి, నిజంగా నిత్య జీవనం నిర్ణయింపబడితే ఖచ్చితంగా మళ్ళా తిరిగి వస్తారు. తిరిగి రావడం లేదు అంటే ఇక దేవుని లిస్టులో వాళ్ళు లేరు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది నా సొంత మాట కాదు, బైబిల్లో ఇప్పటివరకు మాట్లాడిన మాటలను బట్టి నేను చెబుతున్నాను. నిజంగా నిత్య జీవనకు నిర్ణయింపబడి మనం ఉంటే, ఆ నిత్య జీవానికి అర్హత సంపాదించి ఉంటే, ఆ లిస్టులో రికార్డెడ్గా దేవుడు ముందే టిక్కి పెట్టుకున్న లిస్టులో ఉంటే ఖచ్చితంగా మనము సత్య సంబంధమైన సంఘములో ఉంటాము, కొనసాగుతాము, సత్యం కోసం బ్రతుకుతాము, ప్రకటింపజేస్తాం. ఇన్ని రకాలుగా మనం నిలబడిపోతాం.
అప్పుడు నిలబడుతున్నామంటే మనకు అర్థమైపోతుంది మన గురించి దేవుడు తన లిస్టులో టిక్ పెట్టుకున్నాడు. ఎలాగైనా వీళ్ళు నా దగ్గరికి వస్తారు. కొంతమంది వీళ్ళతో పాటు వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి గురించి టిక్ పెట్టుకున్నాడో వాళ్ళతో పాటు సెంటర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? ఇప్పుడు సంఘాల్లో దేవుడు నిర్ణయించిన వాళ్ళు ఉంటారు, 34 మార్కులతో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అందరు కలిసి వస్తారు, అందరూ వాక్యం వింటారు, కానీ అందరూ గ్రహింపరు. అర్థం చేసుకోండి దేవుని వల్ల. మనం ఎలాగ ఉండాలంటే మనం ఎక్కించేవారిలాగా ఉండకూడదు, మనం ఎక్కేవారిలాగా మనం ఉండాలి. అర్థమవుతుంది దేవుని వల్ల. మనం ఎలాగ ఉండాలండి? ఎక్కేవారిలాగా ఉండాలి. సెండ్ డౌన్ చేసే బ్యాచ్లో మనం ఉండొద్దు. ఆ శాస్త్రిలాగా, ఆ యూదులు ఇశ్రాయేల్ లాగా మనం ఉండకూడదు. మనం ఎలాగ ఉండాలంటే ఎక్కే బ్యాచ్లో మనం ఉండాలి. ఆ నిత్య జీవనం ఎలాగైనా పట్టుకునే బ్యాచ్లో మనం ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన రక్షణ, మన భక్తి, మన విశ్వాసం, మన క్రియలు, మన ఈ గొప్ప భాగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. విన్న మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ హృదయంలో భద్రపరుచుకుంటూ ఉండాలి. మన ఆత్మ జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎలాగైనా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఒక పట్టుదలతో మనం వెళుతూ ఉండాలి. అలా వెళ్ళాలంటే మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి, సత్య సంబంధమైన సంఘములో ఉండాలి. అర్థమవుతుంది దేవుని వల్ల. మీకు కావాలంటే ఒక ఆదివారం ఇక్కడ మానుకొని వేరే సంఘానికి వెళ్ళి చూడండి ఏం చెప్తున్నారు. ఒక ఆదివారం ఇక్కడికి రాకుండా ఏదైనా ఒక సంఘానికి వెళ్ళి అక్కడ ఏం చెప్తున్నారో వినండి. ఇమీడియట్గా మీకు అర్థమైపోతుంది మీరు ఎలాంటి సత్య సంబంధంలో సంఘములో ఉన్నారని మీకు గుర్తుపట్టేస్తారు. అక్కడ కొద్దిసేపు కూడా ఉండలేం మనం, ఎందుకంటే సత్యం అనేది మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అర్థమవుతుందండి? మన స్వతంత్రులుగా చేస్తుంది. ఆ వాక్యం మన సర్దిద్దుతుంది. ఆ వాక్యం మనకు ధైర్యం ఇస్తుంది. ఆ వాక్యమే మనని పరలోకం నడిపిస్తుంది. ఇటు మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు నైనా, గొప్ప మాటలు ఈరోజు మాతో మాట్లాడావు తండ్రి. నాయనా, ముందుగానే మీ సంకల్పమునైనా మీరు కరుణించి మా ప్రభువుల ద్వారా రక్షణ సంకల్పించి బాప్తిసం ద్వారా మళ్ళా అందులో పాపాలు కడిగి వేసుకుని పరలోకము రావాలని అవకాశం ఇచ్చావు నాయనా. ముందుగానే పరలోకములో నిర్ణయింపబడిందని మాకు అర్థమవుతుంది తండ్రి. అందుకేనేమో తండ్రి వాళ్ళు ఇమీడియట్గా సంతోషించారు అన్యులు నాయన. పౌలు చెప్పగానే సంతోషించారంటే దానికి కారణం అదేని మేము అర్థం చేసుకుంటున్నాము తండ్రి. అలాగే మేము కూడా అన్యుల్లాగానే వాక్యం విన్నప్పుడు సంతోషపడే బిడ్డలుగా, వాక్యానికి లోబడి జీవించే బిడ్డలుగా మీ లిస్టులో నిత్య జీవమునకు నిర్ణయింపబడిన లిస్టులో మేము కూడా ఉండే విధంగా ఉండడకు కృపను శక్తినట్టి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ భూమి మీద ఓటర్ కార్డులో, ఓటర్ లిస్టులో, రేషన్ కార్డులో మా పేరు లేకపోయినా తండ్రి, జీవగ్రంథంలో పేరు ఉండే విధంగా బ్రతుకుటకు కృప చూపండి తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా విన్న వినమోతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. విన్న మాటలు ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకున్న మంచి మనసును దయచేయండి. నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట, ఏ ఒక్క మాట కూడా దుష్టుడునైనా ఎత్తికెళ్ళిపోకుండా మందరి హృదయాలు ఫలింపచేసి ఎలాగైనా మా పేరు జీవగ్రంథం ఉండే విధంగా మేము చూసుకుంటూ మిన్న పనులకు వచ్చే వరకు ఈ భూమి మీద మాకెన్ని కష్టము, శ్రమలు, నిందలు, అవమానాలు ఏది ఉన్నా మేము మీ దగ్గర వచ్చే భాగ్యాన్ని దయచేయమని, అలా బతుకుటకు కావాల్సిన శక్తిని కుపన దయచేయమని మమ్మల్ని అందరూ కూడా మీకు పరిశుద్ధ పాలు సమర్పించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారితో పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.